అభిషేకం ఎప్పుడు ఆగిపోయింది, ఆశీర్వాదాలు ఎప్పుడు ఆగిపోతాయి, దీవెనలు ఎప్పుడు ఆగిపోతాయి అనేది దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. సాతాను యొక్క ఆయుధం నీ మీద దేవుడిచ్చిన అభిషేకాన్ని నీ నుంచి దూరం చేయటానికి సాతాను యొక్క ఆయుధం, నీకు ఇచ్చిన రక్షణని నీలోంచి దొంగిలించడానికి సాతాను యొక్క ఆయుధం, నీకు ఇచ్చిన ఆశీర్వాదం, నీకు ఇచ్చిన సౌఖ్యము, నీకు ఇచ్చిన క్షేమము, నీకు ఇచ్చిన దేవుని కంచె, దేవుని యొక్క ప్రొటెక్షన్ నీ లైఫ్లోంచి బ్రేక్ చేయడానికి వాడు ఉపయోగించే ఆయుధం ఏందో ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావా నేను అందుకతడు, నేను నీ స్వరము వినినప్పుడు దిగంబరి నుంటిని గనుక భయపడి దాకొంటిను, అందున నీవు దిగంబని వెలువడెవడు, తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షములు తింటివా? ఆదాము పండు తిన్నందుకు కాదు ఏదైనా తోటలోంచి పోయింది, ఎందుకంటే దేవుడు కవర్ చేయటానికి వచ్చాడు. తింటే తిన్నాడులే పాపం. హల్లెలూయా. ఏదో తీయగా ఉన్నట్టుంది, ఏదో తిన్నాడు పాపం. అవును ప్రభా తిన్నాను ప్రభా, పొరపాటు ప్రభా అనొచ్చు కదా. భయంలో కొంతమంది తెలియకుండానే తప్పు మీద తప్పు చేస్తారు. ఇక్కడ ఆదాము తప్పు దేవుడు అడుగుతున్నప్పుడు ఒప్పుకోక తప్పు కవర్ చేసుకోవడానికి తప్పంత అవదే అనేసాడు. ఛాన్స్ ఇచ్చాడు దేవుడు. నేను అంటాను అక్కడ కనుక క్లియర్గా, పొరపాటైంది ప్రభా, నువ్వు చెప్పినా వినకుండా ఏదో అవ్వ మాటిని ఏదో పొరపాటైన బుద్ధి లేకుండా తిన్నానయ్యా, నన్ను క్షమించి ఒక్కసారి ప్రభా అని అనగలిగితే పోతే పోనీ పండే కదా. హల్లెలూయా. మొత్తం నువ్వే తినేసేసాయి, నీకోసమే నేను తయారు చేసింది ఆ పళ్ళు, తినేసేసే హ్యాపీగా ఏదైనా తోటలు ఉండిపో అని చెప్పేవాడే. కానీ కవర్ చేసుకోవడం కోసం తప్పు మీద ఇంకో తప్పు చేసేసాడు. ఈరోజు నీ పొరపాటు ఏంటంటే తప్పుల మీద తప్పులు చేస్తున్నావు. దేవుడు గద్దిస్తున్నప్పుడు, దేవుడితో మాట్లాడుతున్నప్పుడు ఒప్పుకోరాదు ఆయన దగ్గర. ఆయన తెలియకుండా ఆయన ఉందా? నీ సంగతి మొత్తం నీ భార్య తెలియకపోవచ్చు, నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ అన్నదమ్ములకు, నీ స్నేహితులకు ఎవ్వరు తెలియకపోవచ్చు, ఆయనకు తెలుసు కదా. నీ హృదయం సృష్టించినవాడు, నీ మనసు సృష్టించి నీ టోటల్ లైఫ్ ఎరిగినవాడు, నీ జీవితాన్ని నిర్మించినవాడు, నీ ఆది నుంచి అంతవరకు ఎరిగినవాడు. ఆయన నీతో మాట్లాడుతున్నప్పుడు ఒప్పుకోవచ్చు కదా, ఆయన దగ్గర సరి చేసుకోవచ్చు కదా. హల్లెలూయా. అట్లా నువ్వు గనక చేస్తుడు, ఈ భూమి మీద నువ్వు గొప్పదాని అయిపోతావు, గొప్పవాడైపోతావు, అంచెలంచెలు దీవించబడతావు. అస్సలు నీ చుట్టూరు దేవుని యొక్క దూతలు వచ్చి నిలబడతాయి. హల్లెలూయా. దేవుడు సైన్యం వచ్చి నీ తరపు నిలబడతాయి. నువ్వు గనక దేవుడు మాటినే వ్యక్తిగా మారిపోతే, నువ్వు గనక దేవుడు మాటినే బిడ్డగా నువ్వు మారిపోతే దేవుడే దిగి వస్తాడు. దేవుడి యొక్క దూతలు నీకు కంచెగా ఉంటాయి. ఏ తెగులు, ఏ శాపము నిన్ను ముట్టుకోకుండా దేవుని యొక్క కాపుదల. నువ్వు గనక దేవుడి సన్నిధిలో దేవుడి మాట వింటే పరలోక సంబంధమైన డిపార్ట్మెంట్ దగ్గర దిగి వచ్చింది. దేవదూతలు దిగి వస్తాయి, నీకు కంచెగా ఉంటాయి. అదృశ్యమైన శక్తులు నిన్ను ముట్టుకోకుండా నీ దారి క్లియర్ చేసి పడేస్తాయి. శక్తులు దాడి చేయటానికి వస్తాయి కానీ అవి చూసుకుంటా ఉంటాయి అక్కడ. హల్లెలూయా. నీ చుట్టూరు బాడీ గార్డ్స్, నీ చుట్టూరున్న సైన్యం, మిఖాయేల్, గాబ్రియేల్ వాళ్ళ సైన్యం నీ పక్కన నిలబడి నీ చుట్టూరు ఆవరించి నీ ఒంటి మీద ఏగ వాలకుండా నిన్ను కాపాడుతూ ఉంటాయి, దారి క్లియర్ చేస్తూ ఉంటాయి. నువ్వు దేవుడికి భయపడేవాడివైతే, నువ్వు దేవుడి మాట వినేవాడివైతే నీ దారి మొత్తం సరళమైపోయింది. నీ దారి రహదారే. నువ్వు దేవుడి మాట వింటం కనుక ప్రారంభిస్తే, ఈరోజు ఒక నిర్ణయం తీసుకో దేవుడి దగ్గర. 2024లో గొప్పవాడి కావాలంటే 2024 నీకోసం రెడీగా ఉంది. ఆశీర్వాదాలతో, దీవెనలతో, మేలుతో, 4 దిక్కుల్ని దీవించడం కోసం రెడీగా దేవుడు 24 నీ కోసం సిద్ధపరుస్తున్నాడు. ఆ 24లో నువ్వు ఆర్థికంగా, ఆత్మార్థికంగా, సామాజికంగా, రాజకీయంగా 4 దిక్కులు నువ్వు వర్ధిల్లాలంటే ఈ 2023లో ఒక తీర్మానం తీసుకో. చివరి నెలలో నీ మాట ఈ రోజు నుంచి నేను వింటా. హల్లెలూయా. నీ మాటకి నేను భయపడతా, నీ మాటకి నేను లోబడతా ప్రభువా అని ఒక గట్టి తీర్మానం తీసుకో. అడుగు దేవుడి దగ్గర, ప్రభువా ఇప్పుడు దాకా నీ మాట వినకే అనవసరం నష్టపోయా, నీ మాట వినకే నానా బాధలు పడ్డా, నీ మాట వినకే రోగాల పాలైపోయా, నీ మాట వినకే దెయ్యాల పాలైపోయా, నీ మాట వినకే అన్ని పోగొట్టుకున్నానయ్యా.
ఇక చాలు ప్రభు, నా వల్ల కాదు, నోటి దాకా వచ్చి అన్నీ పోయినాయి ప్రభు నా లైఫ్లో, ఇక వద్దయ్యా ఈ కష్టాలు, నాకు ఇక వద్దయ్యా బాధలన్నీ, ఈ శోధనలు వద్దు, ఈ సాధారణ పోరాటాలు వద్దు ప్రభు, నాకు నువ్వు కోటగా ఉండాలయ్యా, నాకు నువ్వు కంచెగా ఉండాలయ్యా, నాకు నువ్వు దుర్గంగా ఉండాలి, నాకు నువ్వు రక్షకుడిగా ఉండాలయ్యా, ఇదిగో నీ మాట వింటానని ఒక్కసారి ఈరోజు దేవుడు నీతో మాట్లాడడానికి తీర్మానం తీసుకొని చూడు. ఈరోజు ఆయనతో ఒక నిబంధన చేయి. ఇప్పుడు నిన్ను ఆయన క్షమించి ఉన్నాడు కాబట్టి నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన క్షమించే దేవుడే, ఆయన దీర్ఘ శాంతుడు, ఆయన ఎప్పుడు క్షమిస్తూ ఉంటాడు. ఆయన ఆ క్షమాపణ మనం చేతగాంతనంగా తీసుకొని దేవుడి మాట వినకుండా నష్టపోవద్దు. మనం ఇప్పటిదాకా అలా చేసామేమో, ఇప్పటి నుంచి అలా చేయొద్దు. మనం దేవుడి సన్నిధిలో కూర్చొని ఒక గట్టి తీర్మానం, ప్రభా ఈ రోజు నుంచి నీ మాటని వింటా, నా మనస్సాక్షి లోపల ఏది తప్పు నువ్వు చెప్తావో దాని ప్రకారం జీవిస్తా. 2025 నీ కాలు పైనే పడిద్ది, ఆశీర్వాదాలు నీ వాకిటి దగ్గరికి వచ్చేస్తాయి. నువ్వు పరిగెత్తావు కదా బాగుపడాలని, అవి ఎత్తుక్కుంటూ వస్తాయి. హల్లెలూయా, నీ యొక్క దీవెళ్ళు ఎత్తుక్కుంటూ వచ్చేస్తాయి. నీ కన్నీరు నాట్యంగా మారిపోయిద్ది, నీ తల ఎత్తబడిద్ది, నీ మీద రోగం బ్రేక్ అయిపోయిద్ది, చీకటి బ్రేక్ అయిపోయిద్ది, మాంత్రిక శక్తులు గడగడగడ నిన్ను చూసి వణుకుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతున్నాయి? మాంత్రిక శక్తులు, దెయ్యపు శక్తులు, చీకటి శక్తులు, రోగ శక్తులు, శాప శక్తులు, అదృశ్యమైన అంధకార శక్తులన్నీ కూడా నీ ముందు గడగడగడ వణికేటట్టుగా దేవుడు చెయ్యాలంటే నువ్వు ఆయన మాట వినాలి. నువ్వు విను చూడు. హల్లెలూయా, విను చూడు. దావీదు విన్నాడు, పొరపాటు చేసింది కరెక్టే, కానీ తర్వాత దేవుడి మాట విని సరి చేసుకున్నాడు, తిరుగులేదు. పేతురు కూడా పొరపాటు చేశాడు, కానీ దేవుడి మాట విన్నాడు, దేవుడు గద్దిస్తున్నప్పుడు సరి చేసుకున్నాడు. భూలోకాన్ని తల్లకిందులు చేశాడు పేతురు, కానీ యూదా దేవుడి మాట వినలా, తప్పు చేశాడు. ఆ తప్పుకి శిక్ష ఏంటంటే నేను ఉరేసుకొని చావాలి. హల్లెలూయా. సౌలు కూడా దేవుడి మాట వినలే, క్షమించాకొస్తే వినలే, చివరికి ఆదాముని క్షమిద్దామని దేవుడు వచ్చినా వినలా దేవుడు మాట, భయపడిపోయి వెళ్ళిపోయాడు. ఈరోజు నిన్ను భయం వదిలిపెట్టి వెళ్ళిపోవాలంటే, నిన్ను ఆవరించిన భయము, ఏమో బాగుపడినామో, భవిష్యత్తు ఏమైపోయిద్దో, నా పిల్లలు ఏమైపోతారో, నాకు పెళ్ళైద్దో కాదో, ఉద్యోగం వచ్చిద్దరో, మంచి సెటిల్మెంట్ అవుతానో లేదో, ఏమో ఏమో ఈ ఆవరించిన ఈ భయం అనే ఆ యొక్క కాడిని మీద తెగాలంటే నువ్వు ఉన్న ప్రాంతంలో ఈ వాక్యం వింటుండగానే ఇప్పుడే నీ గుండెల్లో ప్రభువా నీ మాట వింటానని తీర్మానం తీసుకో. నీ మాట వింటా ఈరోజు నుంచి, నీ మాట మంచిదయ్యా, నీ మాట క్షేమమయ్యా, నీ మాట నాకు మేలు చేసేది కాబట్టి నేను వింటా ప్రభువా అని ప్రార్థన చేసుకో దేవుడి దగ్గర. ఖచ్చితంగా మంచి రోజులు నీ కోసం దేవుడు సిద్ధపరచబోతున్నాడు. హల్లెలూయా. నేను చెప్పగలిగితే ఎవరైతే ఈ రోజు నుంచి ఈ సంవత్సరం చివరిలో బాధలన్నీ నెక్స్ట్ ఇయర్ నువ్వు పడకుండా ఉండాలంటే ఎవరు వచ్చి నీ తలరాత మార్చరు, మార్చేవాడు నీ గుండెల్లోనే ఉన్నాడు. గట్టిగా చెప్పలు కూడా ఆయన నీకు ఏదైనా చేయగలుగుతాడు, నీకు ఎట్లాంటి సహాయం చేయగలుగుతాడు, కాకపోతే చెప్పినట్టు వినాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు చెప్పినట్టు వినాలి. దేవుడు నాకు తెలిసినంత వరకు మంచే చెప్తాడు. దేవుడు నీకు కీడు చేయమని చెప్పడు, పాపం చేయమని చెప్పడు, దుర్మార్గ పనులు చేయమని చెప్పడు, పాడు పనులు చేయమని చెప్పడు, మంచి పనులు చేయమని చెప్తాడు, మంచిగా ఉండమని చెప్తాడు, మంచిగా బతకమని చెప్తాడు, 10 మందికి మేలు చేయమని చెప్తాడు, 10 మందితో మంచిగా మాట్లాడమని, మంచిగా బతకమని, మంచిగా సహవాసం చేయమని, మంచిగా ఉండమని చెప్తాడు దేవుడు. అది మంచిదేగా మనకి. హల్లెలూయా. ఎవరు ఈ మాటలు వింటుండగానే గుండెల్లో తీర్మానం తీసుకుంటున్నారు ఎవరో తెలియదు, కానీ దేవుడు బలంగా నిన్ను దీవించబోతున్నాడు, బలంగా దీవించబోతున్నాడు, బలంగా నీ లైఫ్లో మార్పులు జరగబోతున్నాయి. ఏదో బలమైన కార్యము ఈ వాక్యం వింటుండగానే, ఈ వాక్యం తదనంతరం నీ లైఫ్లో ఏదో బలమైన మార్పులు జరగబోతున్నాయి. ఇప్పుడు దాకా ఆగిపోయిన ఆశీర్వాదాలు రాబోతున్నాయి, ఆగిపోయిన దీవెనలన్నీ రాబోతున్నాయి. శాపము చీకటి బంధించబడబోతుంది, రోగము బంధించబడబోతుంది, మాంత్రిక శక్తులు కూల్చబడబోతున్నాయి. స్టార్ట్ అవుతుంది. ఇక ఆల్రెడీ దిగొచ్చాడు దేవుడు ఇక్కడ. హల్లెలూయా.
ఇక నిలబడి ఉన్నాడు ఆయన. నన్ను మరుగుపరిచి నాతో నీతో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు చెప్పే దేవుడు కాదు, చెప్పి చేసే దేవుడు ఆయన. పేతురంట చచ్చిన శవాన్ని లేపాడు. హల్లెలూయా. భూలోకం తల వాళ్ళ గురించి మనం ఇప్పటికీ చెప్పుకుంటున్నాం. ఎందుకు? వాళ్ళు ఏమన్నా గొప్పోళ్ళ? గొప్పోళ్లే. ఏం గొప్పవాళ్ళు అంటే దేవుడు మాట విని గొప్పవాళ్ళు అయ్యారు. ఈరోజు నువ్వు దేవుడు మాట విని చూడు. ఇప్పుడు వినేసి తినేసి భలే చెప్పాడు పాస్టర్ నన్ను పొగడబాకండి. నేను కూడా వింటున్నా ఇక్కడ. హల్లెలూయా. నీ నిజంగా బాగుపడిన ఆశ ఉందా? 4 దిక్కులు క్షేమంగా ఎంతమందికి ఆశ ఉంది? అందరికి ఆశ ఉండేది. ఆశ ఎవరికి లేదు? అందరికి ఉంది. హల్లెలూయా. ఆశ నెరవేర్చబడాలంటే నీవు దేవుడు మాట ఆయన ఆజ్ఞ పాటించాలి. దేవుడి సన్నిధి బలంగా మన మధ్యలో ఉంది. దేవుని యొక్క వాక్కు మన మధ్యలో విడుదల అవుతుంది. దేవుని ప్రసన్నత మన మధ్యలో ఉంది. ఇదిగో అనే ప్రభావం మన మధ్యలో ఉంది. ఈ వాక్యం వింటున్న నీతో దేవుడు మాట్లాడి ఉన్నాడు. నువ్వు తిరిగి మాట్లాడాలి. నువ్వు మాట్లాడాలి. నువ్వు మొక్కుబడి చేయాలి. నువ్వు ఆయనకి స్పందించాలి. ఆయన స్పందిస్తున్నాడు. నా కుమారుడు, నీ శాపానికి కారణం ఇదే, నీ రోగానికి కారణం ఇదే, నీ నష్టానికి కారణం ఇదే నా కుమారుడని దేవుడు నీతో మాట్లాడాడు. అవును ప్రభువా, నేను సరి చేసుకుంటా అని నువ్వు మొక్కుబడి చేసుకో. నువ్వు స్పందించి చూడు. బలమైన కార్యం చేయటానికి తన యొక్క శక్తితో నీ జీవితంలో కదలబోతున్నాడు. నీ మాటేనయ్యా నన్ను బ్రతికించినది. నీ మాటే నాకు ప్రాణం పోసినది. నీవు మౌనివైతే నే బ్రతుకలేనయ్యా. నీ మాటకై నేను వేచియున్నాను. నీ ముఖము కనబడనిమ్ము, నీ స్వరము వినబడనిమ్ము. నీ ముఖము కనబడనిమ్ము, అవునైనా నీ స్వరము వినబడనిమ్ము. నీ మాటేనయ్యా నన్ను బ్రతికించినది. నీ మాటే నాకు ప్రాణం పోసినది. నీ మాటేనయ్యా నన్ను బ్రతికించినది. నీ మాటే నాకు ప్రాణం పోసినది. నీవు మౌనివైతే నే బ్రతుకలేనయ్యా. నీ మాటకై నేను వేచియున్నాను. నీ ముఖము కనబడనిమ్ము, నీ స్వరము వినబడనిమ్ము. అవునయ్యా, మంచి దేవుడు అయ్యా. మా మధ్యలోకి అద్భుతంగా మీరు దిగి వచ్చి మాతో మాట్లాడుతూ మేము ఎప్పుడైతే ఈ మాటకి లోబడుతున్నామో, ఎప్పుడైతే నీ మాటకి మేము లోబడతాకి తీర్మానం తీసుకుంటున్నామో, ఒక ప్రత్యేకమైన నీ సన్నిధితో, నీ వెలుగుతో, నీ యొక్క శక్తితో మా జీవితాల్లోకి మీరు దిగి వచ్చినందుకు నీకు వందనాలు. మా జీవితాలను మీ స్వాధీనం తీసుకున్నందుకు నీకు వందనాలు. మా పక్షాన మీ నిలబడికి పోరాడబోతు నీకు వందనాలు. మమ్మల్ని మా జీవితాన్ని నీ చేతులకు అర్పిస్తూ యేసు శక్తిగల నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.